కానీ ఇల్లు దాటి గుడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళవు కదా. ఈ టైంలో గుడి మూసేసి ఉంటారు. అందుకే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి కదా, అవి నెరవేర్చడానికి వెళ్తున్నాను. నీ బాధ్యత? భార్యాభర్తలకి వేరువేరు బాధ్యతలుంటాయా? అభిప్రాయాలు వేరైనప్పుడు బాధ్యతలు కూడా వేరుగానే ఉంటాయి. అయినా మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత గురించి మీరు పట్టించుకోవట్లేదు. అందుకే నేనా బాధ్యత తీసుకున్నాను. ఇంతకీ ఏంటా బాధ్యత? పెళ్లి కూతుర్ని చూడటం. You mean marriage looks? For who, akka? రుద్రకి. రుద్రక? అవును, రుద్రకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. వదినా, ఒకసారి నన్ను గిల్లవా? ముందు నన్ను గిల్లవా? నిజమే వదినా. నువ్వు రుద్రకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నావా? అంత ఆశ్చర్యం ఎందుకండి? ఏ నేను వెళ్ళకూడదా? పెద్దమ్మగా ఆ బాధ్యత నాకు లేదా? లేదని ఎవరన్నారు? కానీ అసలు రుద్రతో మాటల్లేని నీకు రుద్రకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కుటుంబం అన్నాక కలహాలు మామూలే. అలా అని బంధాలని బాధ్యతల్ని దూరం చేసుకుని ఉండలేం కదా. మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన ప్రేమాభిమానాలు లేకుండా పో. ఇంతకీ ఎవరితో సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నావు? జరగబోయే పనులు ముందుగా చెప్తే జరగవు అంటారు. నేను వెళ్ళి మాట్లాడి అన్నీ కుదిరిన తర్వాత వివరాలు చెప్తాను. ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేశావా? చెప్పాను కదండి, ఇప్పుడే వివరాలు చెప్పను. నేను అనుకున్నట్టుగా అన్నీ కుదిరాక చెప్తాను. వెళ్ళొస్తాను. నానా, అమ్మలో సడన్ గా ఈ మార్పు ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. చూడబోతే అత్తయ్య గారు రుద్రబాబు గారిని క్షమించారని అనిపిస్తుంది. మీతో సేమ్ ఫీలింగ్. అదే నిజమైతే తను ముందుగా రుద్రతో మాట్లాడి వాళ్ల మధ్యున్న దూరాన్ని చెరిపేయాలి గాని నేరుగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లడం నాకు అర్థం కావడం లేదు. ఏదైతేనే పెద్దమ్మ మారిపోతే మనకు కూడా హ్యాపీనే కదా పెద్దనాన్న. అకస్మాత్తుగా వచ్చిన మార్పు వెనుక అనుకోని కారణాలుంటాయమ్మా. హాయ్. హాయ్ లేదు గీలేదు. వాటర్ క్యాన్ 25 రూపాయలు. ఇంటికి డెలివరీ చేయాలంటే 30 రూపాయలు. ఎన్ని క్యాన్లు కావాలి? ముందెవరితో మాట్లాడుతున్నావో చూసావా? ఎవరంటే? సార్ మీరా? ఏంటి చాలా హుషారుగా కనిపిస్తున్నావు, పైగా జోకులు కూడా వేస్తున్నావు. నానేం జోక్స్ వేశాను సార్? తాహతకు మించి ఆశపడి గొప్పింటికి కోడలు కావాలనుకోవడం తప్పు. తప్పు. ఇప్పటికైనా నా మాట ఇను. రుద్ర సారున్న ఛాయలకు కూడా ఎల్లకు. పని హడావిడిలో ఉన్నానంతే. ఏమైంది గంగా? నాకేమైంది సార్? నేను బాగానే ఉన్నానుగా. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది. నానేం దాస్తాను సార్? నువ్వెప్పుడు నా కళ్ళలోకి చూసి ధైర్యంగా మాట్లాడతావు, అలాంటిది ఇప్పుడు ఎస్కేప్ అవుతున్నావు. ఏంటి మ్యాటర్? ఏ విషయమూ లేదు సారు. వాటర్ క్యాన్లు డెలివరింగ్ చేయాలి, తొందర అయిపోయింది, అందుకే కంగారు. అది సరే, అకాడమీకి వాటర్ క్యాన్ సప్లై చేయనన్నమాట. ఎందుకు? ఎందుకంటే మీ అకాడమీ చాలా దూరం కాబట్టి. అంత దూరం రావాలంటే కష్టం సార్. ఓ, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీకి వాటర్ క్యాన్లు డెలివరీ చేయడం కష్టంగా ఉందా? మరి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి డెలివరీ చేస్తున్నావు, అది కష్టంగా లేదా? దానికి షార్ట్ కటింగ్ ఉంది సార్. అవునా? ఏంటో ఆ రూటు ఒకసారి చెప్పు నాకు. అబ్బా సార్, మీరు అన్ని అలా అడిగితే చెప్పలేను. అసలు నా అకాడమీకి వాటర్ సప్లై చేయడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం కాదు సార్, పద్ధతి. ఏంటా పద్ధతి? మా అమ్మ పెద్దోళ్లతో మాట్లాడొద్దని చెప్పింది. హే, మీ అమ్మ నువ్వు తింగరదాను అని కనిపెట్టేసిందా? సార్, మరి లేకపోతే ఏంటి? పెద్దోళ్ళంటే ఎవరు? డబ్బున్న వాళ్ళు. చూడు, డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కాకపోతే కొంతమంది దగ్గర అవసరానికి మించి ఉంటుంది. ఏ, నీ దగ్గర లేదా? చూడు,
ఎంత డబ్బుందో? ఆ, ఇది కలెక్షన్ డబ్బు సార్. డబ్బు ఏదైనా డబ్బే. అవును, డబ్బున్న వాళ్ళతో ఎందుకు మాట్లాడొద్దన్నారు మీ అమ్మగారు? ఎందుకంటే ఎవరి స్థాయికి తగ్గ స్థానంలో వాళ్ళు ఉండాలి కాబట్టి. స్థాయి, స్థానం. అబ్బో, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. అవును, నీకింత ఆల్ ఆఫ్ సడన్ స్థాయి, స్థానం ఉన్న భేదాలు ఎందుకు వచ్చాయి? భేదాలు నాకు రాలేదు, ఈ సమాజం సృష్టించింది. దాన్ని ఎవరైనా పాటించాల్సిందే. అవునా? ఇంతకీ ఏం చెప్పింది ఈ సమాజం? ఎవరి దగ్గర ఖరీదైన కానుకలు తీసుకోవద్దని చెప్పింది. సార్, తీసుకోండి సార్. నేను నీకిచ్చింది పట్టీలు కదా, ఎందుకు తిరిగి చేస్తున్నావు? ఎందుకంటే లేనోళ్ళకి ఉన్నవాళ్ళిచ్చే కానుకల్లో బహుశా నేను రుద్ర సంతోషం కోసమో లేదా నిన్ను పెళ్లి చేసుకుంటే తన గౌరవం ఎక్కడ పెరుగుతుందోనని ఈ ప్రపోజల్ పెట్టాననుకుంటున్నావేమో. కాదు, రుద్ర నిన్ను మించి ఎదగకూడదనే పంతంతో ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. నీ పంతం నెరవేరాలంటే నువ్వు రుద్రకి భార్యవి కావాలి. తనని అదుపులో ఉంచుకోవాలి. అర్థమైందనుకుంటా? అర్థమైందంటీ. కానీ నేనెప్పుడు ఒక ఛాంపియన్ కి భార్యని కావాలనుకున్నాను, ఎక్స్ ఛాంపియన్ కాదు. ఇదేంటి బ్రో, ఆరు ప్లేట్ ఫిరాయించింది. నో ఇషిక, పారు ఇలా మాట్లాడుతుందంటే తనేదో స్ట్రాటజీలో ఉందని అర్థం. లెట్స్ వెయిట్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నువ్వన్నట్టే రుద్ర ఇప్పుడు ఛాంపియన్ కాదు, ఒప్పుకుంటాను. కానీ రుద్ర కెరీర్ని వదిలేయడం అనేది జరగదు.